డ్రైవర్స్ లిక్విడ్లు అండి. ఇది కలర్ ఫిక్సర్ అండి. ఇది ఫస్ట్ డ్రైవర్ చేసేటప్పుడు ఈ లిక్విడ్ వేసుకోవాలండి. కలర్ ఫిక్సర్ వేసుకోవాలి. కొద్దిగా వేసుకున్న తర్వాత కలర్ అంటుకోకుండా ఉండడానికి, కలర్ వదలకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుందండి శారీస్కి. నెక్స్ట్ ఈ ఎన్ఐడి అండి లిక్విడ్. ఇది ఎన్ఐడి లిక్విడ్, డస్ట్ లిఫ్టర్, కలర్ గార్డు. ఈ మూడు 5 ml 5 ml 5 ml 5 ml వాటర్లో వేసుకొని ఒక్కొక్క చీరకి పెట్టుకోవాలండి ఇవి. తర్వాత అండి ఇది టార్చ్ పౌడర్ అండి. టార్చ్ శారీస్కి పెట్టి టార్చ్ పౌడర్ అండి. అందరూ గెంజి పిండి కట్టి పెడుతూ ఉంటారు. ఒరిజినల్ డ్రైవర్స్ అయితే ఈ టార్చ్ లిక్విడ్ వేసుకోవాలండి. టార్చ్ లిక్విడ్ వేసుకొని శారీస్కి లెక్కగా చేసుకుంటేనే మనకు 100% డ్రైవర్స్ శారీస్ అవునట్టు లెక్క. తర్వాత ఇది చూడండి బాటిల్. ఇది పాలిష్ అండి. శారీస్కి పాలిష్ పెట్టి లిక్విడ్ అండి. ఇది పాలిష్ లిక్విడ్ అండి. ఇది శారీస్ మెరిస్తే షైనింగ్ వస్తుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి. ఇది మనకి ఎక్కువ పాలిష్, అందరూ చాలామంది పాలిష్ అడుగుతున్నారండి. 2 బాటిల్స్ ఎక్స్ట్రా తీసుకున్నాము మనం. పాలిష్ లిక్విడ్లకి 2 బాటిల్స్ ఎక్స్ట్రా తీసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రైవర్స్ శారీస్. ఇవి డ్రైవర్స్ శారీస్ అండి. ఇవి మీరు చూస్తున్నారు. నెక్స్ట్ ఈ చిన్న లిక్విడ్లు చూసారు కదా బాటిల్స్. ఇది ఈ లిక్విడ్ వైట్ బట్టలకి వేసేదండి. ఇది HP05 అండి. ఇది లిక్విడ్ కలర్ బట్టలకి, మామూలుగా మన కలర్ బట్టలకి గుట్కా, కిల్లి, తర్వాత ఇలాగా బ్లడ్ మార్కులు, ఫంగస్, తర్వాత మన అరటికాయ డాగులు ఇవన్నీ తీయడానికండి ఇవి. ఈ బూస్టరు ఇది కూడా యాడ్ చేయాలి. తర్వాత NT 200 అండి. ఇది తెల్ల బట్టలకి కట్ట ఉపయోగపడుతుందండి. ఈ తెల్ల బట్టలకి వేసుకునేవి చూసారు కదా. ఇవన్నీ కూడా ఇంకా ఈ లైన్లో ఉన్న లిక్విడ్లన్నీ కలర్ బట్టలకండి. ఇవన్నీ వైట్ బట్టలకండి. ఇది చూడండి, ఇది నెయిల్ పాలిష్ అండి. గోల్డ్ రంగు పెట్టుకుంటాం కదా మన శారీస్కి, దేనికన్నా అంటుకుంటే మాత్రం ఇది తీసిదండి. నెయిల్ పాలిష్ కూడా మన దగ్గర తీయడానికి అవుతుందండి. డాగులు అటువంటి ఈ వైట్ బట్టలకండి. గీజ్ స్టెయిన్ రిమూవర్ అండి. ఇది వైట్ స్టెయిన్ రిమూవర్ అండి. ఇది ఈ రెండాట్లు కూడా ఇది యాడ్ చేయాలండి. ఇది యాడ్ చేస్తేనే వైట్ బట్టలకి ఏ డాగ్ అయినా సరే మనం తీయడానికి అవకాశం 100%. ఈ లిక్విడ్లు ఉన్నాయి కదండి, ఈ తుప్పు మరకలు తీయడానికండి. తుప్పు మరకలు కూడా తీయడానికి మన దగ్గర, వైట్ బట్టలకి తుప్పు మరకలు తీయడానికి కూడా లిక్విడ్లు ఉన్నాయండి మన దగ్గర. ఇది పౌడర్ అండి. ఇప్పుడు వరకు మనం చూసాం కదండి ఇవన్నీ. ఇప్పుడు వరకు ఇవన్నీ చూసినవన్నీ కూడా మన డ్రైవర్స్ లిక్విడ్లు. తర్వాత లిక్విడ్లో డాగులు పోవలసినవి అన్నీ ఇవన్నీనండి. ఇవైతే పౌడర్ అండి. ఇది పౌడర్ HP05 అండి. కలర్ బట్టలకి ఉపయోగిస్తామండి. ఏమైనా డాగులు కట్ట అంటుకున్న, సంథింగ్ జరిగినప్పుడు కట్టిన కలర్ బట్టల మీద కలర్ అంటుకున్న చిన్న ఏమైనా ట్రై చేయడానికండి. ఇది అంటే 50% అండి. 50% ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మన కలర్ బట్టలకి ఏమైనా పసుపు కట్ట అంటుకుంటే పసుపు తీయడానికండి. కలర్ బట్టలకి ఓన్లీ వైట్ బట్టలకే పసుపు తీసేవారండి అందరూ కొంతమంది. కానీ కలర్ బట్టలు కూడా తీయడానికి, కలర్ బట్టలకి పసుపు అంటుకుంటే తీయడానికి కూడా మన దగ్గర లిక్విడ్లు ఉందండి. డైమండ్ పౌడర్ అండి. ఇది డైమండ్ పౌడరు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ పౌడర్ వైట్ బట్టలకి అండి. వైట్ బట్టలు కలర్ ఏమైనా అంటుకుంటాయి కదా వైట్ బట్టలకి, మ్యాక్సిమం కలర్ తీయడానికి అయితే ఎక్కడ కూడా డ్రైవర్స్లు లేదండి. మేము తీయడానికి చాలా ట్రై చేసాము. ఈ లిక్విడ్లు వేరే దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది. చాలా కష్టపడ్డాము ఈ మెటీరియల్ మేము వాడడానికి. వైట్ బట్టల మీద కలర్ అంటుకుంటే తీయడానికండి ఈ పౌడరు చూస్తున్నారు కదండి.
ఈ యొక్క మా సాత్విక డ్రైవర్స్, మేము ఒరిజినల్ డ్రైవర్స్ అండి. ఇది మీరు కూడా బట్టలు డ్రైవర్స్కి ఇచ్చినప్పుడు ఏ విధంగా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అన్నది కూడా క్లారిటీగా మీరు తెలుసుకొని ఇవ్వండి డ్రైవర్స్కి. 100% వాళ్ళు నిజంగా డ్రైవర్ చేస్తున్నారు లేదన్నది మీకు తెలిసిపోతుంది. ఈ లిక్విడ్లన్నీ వాడుతున్నారా లేదన్నది కూడా మీకు తెలుస్తుందండి. ఈ లిక్విడ్లు 100% వేస్తేనే అది మనకి ఒరిజినల్ డ్రైవర్స్ అండి. మనకి 100% డాగులన్నీ పోతాయి. ఓకేనండి, బాయ్ అండి. ఇంకా మా వీడియోలు చూడాలనుకుంటే అనేక వీడియోలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.